బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కార్తీక మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో శివకేశవులను ఆరాధిస్తూ ఉంటారు. మరి కార్తీక మాసంలో వచ్చేటువంటి చివరి సోమవారం విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం మణికొండలో ఉన్నటువంటి పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. మనతో పాటు పూజారులు నందిబట్ల కార్తికేయ శర్మ గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి ఈ రోజు విశిష్టతను గురించి అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. కార్తీక మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ నెల రోజుల పాటు శివకేశవులను ఆరాధిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. మరి చివరి సోమవారం రోజున ఎలా మనం వారికి పూజలు చేస్తే పుణ్యఫలం లభిస్తుంది అంటారు? హరణ పార్వతీ ప్రియ హర హర మహాదేవ హర శంభో శంకర. అందరికీ నమస్కారం. ఇది కార్తీక మాసం శివకేశవులకి చాలా ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో మనం అందరూ కూడా ఉదయాన్నే లేచి కాలకృత్యాలు ఇవన్నీ కూడా తెచ్చుకొని ఉదయాన్నే ఆ స్వామివారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో మనకి దీపారాధన ఇవన్నీ కూడా చేసుకొని స్వామివారికి అభిషేకం చేసుకుంటే చాలా విశేషం. కార్తీక మాసంలో ముఖ్యంగా శివుడికి అభిషేక ప్రియుడు అని పేరు. శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మనకి ఇష్టమైనటువంటి కోరికలు అవన్నీ కూడా నెరవేరే కాకుండా మోక్షం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆ భగవంతుడు కార్తీక పురాణంలో ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట. మనకి ఇక్కడ దేవాలయంలో ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు 11 వరకు కూడా అభిషేకాదులు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సాయంత్రం పల్లకీ సేవ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అవన్నిట్లో కూడా పాల్గొనవచ్చు. సో ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారానికి కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. అయితే చివరి సోమవారానికి ఇంకా ప్రత్యేకత ఉంది అని కూడా విన్నాము. అయితే ఈ రోజు మనం దీపారాధన చేయడం కానీ ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయడం వల్ల ఎటువంటి పుణ్యఫలం లభిస్తుంది అంటారు? మనకి ఎవరికైనా అవకాశం లేనటువంటి వాళ్ళు, రోజు దీపారాధన చేసుకునేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు ఈ రోజు దీపారాధన చేసుకోవడం వల్ల వాళ్ళకి సంవత్సరం మొత్తంలో కూడా దీపారాధన చేసుకున్నటువంటి ఫలితం కలుగుతుంది. 365 రోజులు ఒత్తులు లేదా 1,00,000 ఒత్తులు ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకొని దీపారాధన చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అనమాట. సో ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఎటువంటి పూజా కార్యక్రమాలను అభిషేకాలను నిర్వహిస్తూ ఉంటారు? ఇప్పుడు ఉదయం నుంచి మనకి 11 వరకు కూడా రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది. మనకు అర్చనాదులు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సాయంత్రం పల్లకీ సేవ, దర్శనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో కార్తీక మాసంలో ఇది చివరి సోమవారం. ఈ తర్వాత వచ్చేటువంటి రోజులలో ఎటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు? మామూలుగా ఎప్పుడుగా ఉన్నటువంటి అభిషేకాదులు ఇవన్నీ ఉంటాయి. మనకి సాయంత్రం పూట ఆకాశదీపం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. పల్లకి సేవ ఇవన్నీ ఆకాశదీపం ఇవన్నీ కూడా ఉంటాయి. అర్చనాదులు ఇవన్నీ కూడా సాయంత్రం పూట నడుస్తుంటాయి. అమావాస్య వరకు కూడా ఆ ఆకాశదీపం అనేటువంటిది కూడా నడుస్తుంటుంది అన్నమాట. అయితే ఈ రోజున అంటే రావి చెట్టు కింద, అదేవిధంగా ఉసిరి చెట్టు కింద మనకి 365 ఒత్తులతోటి దీపారాధన కూడా చేస్తూ ఉంటారు. అయితే దీపారాధనకు సంబంధించినటువంటి విశిష్టతను గురించి, అది కూడా ఈ రోజు చివరి సోమవారం రోజున ఏ విధంగా చేస్తే పుణ్యం లభిస్తుంది ఏంటి అనేది? దీపారాధన అనేటువంటిది అజ్ఞానాన్ని పోగొట్టి మనకు ఆ వెలుతురుని అంతా కూడా జ్ఞానవంతమైనటువంటి వెలుగునిచ్చేటువంటిది దీపారాధన. అట్లాంటి దీపారాధన మనం ఉసిరి చెట్టు కింద, రావి చెట్టు కింద ఇట్లా చేసుకున్నటువంటి అయితే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అన్నమాట. ఓకే. సో ఈరోజు సాయంకాలం సమయంలో మనకి ఎట్లాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి, అదేవిధంగా ఎటువంటి అభిషేకాలను ఈ రోజు నిర్వహిస్తూ ఉంటారు, బిల్వార్చన వంటివి కూడా నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు సాయంకాలం సమయంలో నిర్వహించేటువంటి పూజా కార్యక్రమాల గురించి. సాయంత్రం స్వామివారికి అర్చన ఉంటుంది, పల్లకీ సేవ ఉంటుంది. రేపు మహాశివరాత్రి రోజు అన్నాభిషేకం సాయంత్రం జరుగుతుంది. ఎల్లుండి 20వ తారీఖు అమావాస్య రోజు భస్మాభిషేకం ఉంటుంది స్వామివారికి విశేషంగా. సో కార్తీక మాసం చివరి దశకు వచ్చేసింది. ఈ రోజు చివరి సోమవారం సందర్భంగా శివాలయాలన్నీ కూడా భక్తులతోటి రద్దీగా కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులందరూ కూడా శివాలయాలకు విచ్చేసి దీపారాధన చేస్తున్నారు, ప్రత్యేక పూజలు అభిషేకాలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి అన్ని సోమవారాలతో పోలిస్తే ఈ చివరి సోమవారానికి ఎంతో ప్రత్యేకత ఉంది అని కూడా పూజారులు చెప్తున్నారు. ఈరోజు దీపారాధన చేస్తే కోటి సోమవారాలు చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది అని కూడా చెప్తున్నారు. ఈరోజు సాయంకాలం సమయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు ఎంతో అభిషేక ప్రీతుడైనటువంటి ఆ శివుడికి ప్రత్యేక అభిషేకాలను కూడా నిర్వహిస్తూ ఉంటామని కూడా పూజారులు చెప్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ పవన్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.